కొందరు ఎట్లుంటారంటే వాళ్ళ తప్పు ఉన్నదనుకో, అయ్యో చూడలేదన్నా ఏమనుకోకు, ఏదో పుసుక్కున్నట్లు అయిపోయింది సారీ అన్నా, ఇంకో తాపిట్లా కాకుండా చూసుకుంటాం తీ అని బాతిలాడతారు. అదే ఏరేటోళ్ళ దిక్కు తప్పు ఉన్నదనుకో, ఇక ఉన్నట్టే. ఏం రో ఏమనుకుంటున్నావు, బొక్కలు షూర షూర చేస్తా బిడ్డ, ఎవల మనిషినో ఎరికే కదా. ఇగో ఇట్లుంటాయి దమ్కీలు. గీసొంటి బాపతే గీసారు రుబాబ్ చూడుండ్రి ఎట్లున్నదో. ఎవర్రా పాసిపోయిన పప్పు నాకు పంపింది, నువ్వు వాసన చూడు నువ్వు చూడు నువ్వు చూడు అంటే మురక చూసిన వాళ్ళంతా ముక్కిరిస్తున్నారు కంపు కోరుతున్నదాన్ని. ఈ క్యాంటీన్ కి ఇన్ఛార్జ్ ఎవడో అని విలువరు అనగానే వచ్చి నిలబడ్డాడు. ఆయనకు కూడా వాసన చూపించి దౌడల పోటీ దంచుడే దంచుడు, దెబ్బ కింద పడ్డాడు అన్న. తింటోళ్ళ ప్లేట్లకెళ్ళి పప్పు తీసుకొని ఆసన చూడబట్టే అది మంచిగానే ఉన్నట్టున్నది. నాకు గిసొంటిది పెడతావు ఎట్లాగూ పడుతున్నా నీ కానీ మళ్ళీ మలక కొట్టేండు. పక్కకున్న వాళ్ళకి ఇంకింత తెచ్చిడు కాబట్టి వాళ్ళు కూడా అందుకున్నారు. ఇంతగానం కొడుతుంటే సినిమా చూసినట్టు గట్ల నిలబడి చూస్తారేంది అంటారా. ఈయన శివసేన ఎమ్మెల్యే పేరు సంజీవు. సర్కార్ గెస్ట్ హౌస్ ఉండే ఈ క్యాంటీన్లకి వెళ్ళి కూర బువ్వలు పంపిరాట. పప్పు పాసిపోయినందుకు బనీన్ మీదనే లేచి వచ్చి గిట్ల పవర్ చూపించిండు పైల్వాను. ఆఫీసర్లను పిలిచి హోటల్ కు తాళం పెట్టమని ఆర్డర్ వేసిండు. వాజిబే పైసలు తీసుకొని గిసొంటి తిండి పెడితే బరాబర్ యాక్షన్ తీసుకోవాల్సిందే, మళ్ళా తెరచకుండా మూసేయవలసిందే. కానీ ఈ కొట్టుడేంది సారు, ఎటుగాంక ఎమ్మెల్యే అని దంచుడేనా. ఇక నా దాదాగిరి చూడుండ్రని మీదికెళ్ళి వీడియోలు తీపించుకొని పబ్లిక్ లా కిడిస్తే మహారాష్ట్రలో పప్పు పంచాయతీ కుతుడుకుతున్నది ప్రతిపక్షాలు అరుచుకునే వరకు. అవు బాజాబ్తా కొడతా నా తరికే అట్లుంటది అంటున్నాడు. మరి మీరు చేయవలసిన పని చక్కగా చేయకుంటే అదే స్పాట్ లో మీకేం శిక్ష చేయాలనో కూడా చెప్తే బాగుండే ఎమ్మెల్యే గారు.